దేశభక్తి మానవత్వం ప్రతిధ్వనించిన గోకవరం వందే మాతరం 150వ వార్షికోత్సవం దివ్యాంగ బాలుడు రాఘవ పుట్టినరోజుతో కలిసి మానవత్వానికి నిదర్శనంగా మారిన వేడుక. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని గోకవరం మండలంలోని భవిత సమగ్ర శిక్ష ప్రత్యేక అవసరాల గల పిల్లల వనరుల కేంద్రం ఈరోజు దేశభక్తి మానవత్వం మేళవించిన స్ఫూర్తిదాయక వేడుకకు వేదికగా మారింది. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న దివ్యాంగ బాలుడు రాఘవ పుట్టినరోజును జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు, జనసేన నాయకుడు, ఎంపీపీ స్కూల్ చైర్మన్ నక్క రామరాజు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ ప్రత్యేక వేడుకలో మీడియా మిత్రులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన యూత్, జనసేన యూత్ లీడర్స్, భవిత టీచర్లు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించారు. రాఘవ పుట్టినరోజు సందర్భంగా రామరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి పిల్లలకు స్వీట్లు, పెన్సిల్స్, పెన్నులు, స్నాక్స్ అందజేశారు. చిన్నారుల ముఖాల్లో వికసించిన ఆనందం అందరినీ కదిలించింది. దివ్యాంగ పిల్లలు కూడా సమాజంలో సమానంగా భాగస్వాములవ్వాలి. వారి చిరునవ్వు దేవుని ఆశీర్వాదం లాంటిది అని నక్క రామరాజు అన్నారు. ఈ పుట్టినరోజు కూడా నేను జరుపుకోవాలని సంతోషంతో మా ఊళ్ళందరికీ ఏర్పాటు చేశాను. ఈ కుర్రాడు ముందు దీర్ఘాశలు ఉన్నారని దేవుని కోరుకుంటున్నాను. దివ్యాంగుల స్కూల్లో మన నక్క రామరాజు గారు, మా జనసేన నాయకులైనటువంటి నక్క రామరాజు గారు మొన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలందరి మధ్య జరుపుకోవడం చూసాం. ఆ రోజు ఆయన అన్నారు, ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా ఏ రోజు పుట్టినరోజు ఉన్నా నాకు చెప్పండి, నేను సెలబ్రేట్ చేస్తానని ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మన రాఘవ పుట్టినరోజున వీళ్ళందరి మధ్యన కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఎవరికి పుట్టినరోజు వచ్చిన నక్క రామరాజు గారే కాదు, ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ పిల్లలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన స్ఫూర్తితో మేము కూడా చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఏ పుట్టినరోజు చేయాలని నాకు కూడా చెప్తే మేము కూడా మా సహకారం కూడా చేస్తామని చెప్పి చెప్పుకుంటూ మన రామరాజు గారు అంటే మన రామరాజు మా డైరెక్టర్ చైర్మన్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పిల్లలు పుట్టినరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జనసేన సైకిల్కి రామసేన సభ్యులు కూడా వచ్చాం. అలాగే నెక్స్ట్ ఈ ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా ముందే తెలియజేస్తే మేము కూడా మన సుబ్బారావు చెప్పినట్టు అందరూ సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన భవిత స్కూల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే గతంలో మరి నక్క రామరాజు గారు బర్త్డే జరగడం జరిగింది. మాకు మీ మంచి మిత్రుడు అప్పుడు, అలాగే మాకు అన్నయ్య కూడా మీడియా పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా మరి ఈ బృందం అంతా కూడా నక్క రామరాజు గారు ఇప్పుడు కూడా ఆయన కూడా ఉంటున్నాం. మీ అందరం కూడా ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన రాఘవ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఎంతో సంతోషంగా ఉంది. రాఘవకి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టారోగ్యంతో వెళ్ళని చెప్పేసి మా అందరి తరఫున కూడా నక్క రామరాజు తరఫున కూడా ఆ భగవంతుని కోరుకుంటూ దీవిస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజు ఇక్కడ ఎవరు జరుపుకున్నా కానీ మేమందరం కూడా నక్క రామరాజు గారికి వెనుదన్నుగా ఉంటూ ఆయనకి ఏ విధంగా సహాయం కావాలని చేస్తామని చెప్పేసి ఈరోజు మన రాఘవ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. నమస్కారం. నా ప్రియమిత్రుడు నక్క రామరాజు వాడు పుట్టినరోజు సందర్భంగా భవిత స్కూల్లో దివ్యాంగ పిల్లలకు తన తోచిన సాయం చేస్తానని ఆలోచన ప్రకారం ఇవాళ రాఘవ పుట్టినరోజు సందర్భంగా చిన్న కార్యక్రమం చేపట్టాడు. అలాగే మేడం గారికి కూటమి నాయకులు మీడియా తరఫు నుంచి ఏ విధంగా సహకారాలన్నా తప్పనిసరిగా అందజేస్తాము. నేను కూడా వాడిని స్ఫూర్తిగా తీసుకుని నా పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకుంటానని హామీ ఇస్తాను. ఇదే తీసుకోమా. చందు
కేక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు 150వ వందే మాతర గీతం భక్త స్కూల్లో ఆలపించారండి. ఈ సందర్భంగా అక్క రామరాజు గారు కేక్ పోయించారు. వందే మాతరం గీతాన్ని అందరం చక్కగా ఈ భక్త సెంటర్లో పాట గీతాన్ని ఆలపించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అదే ఈరోజు రాఘవ పుట్టినరోజు సందర్భంగా భక్త స్కూల్లో మా మధ్యన వీళ్ళందరూ కూడా చేసి సెలబ్రేషన్ చేసి ఉన్నారండి. పెన్నులు, పుస్తకాలు, అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఈరోజు వందే మాతర సందర్భంగా కూడా వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు అవి కూడా భక్త స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.